కజ్జికాయలు. ఇంకెందుకు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేయాలి చూసేద్దాం. ఒక బౌల్ తీసేసుకొని మైదా పిండి యాడ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. షుగర్, మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఈస్ట్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చివరిగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పచ్చిని వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. దోశ పిండి లాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక పెట్టేసుకొని మినిట్స్ పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదిగా ఒక గిన్నె పెట్టేసుకొని షుగర్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. స్ట్రింగ్ వచ్చేదాకా బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. 30 మినిట్స్ తర్వాత పిండి కొంచెం పులిసింది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని చిన్న చిన్న దోశలాగా వేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా వేసేసుకోవాలి. మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలానే అన్ని దోశలన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాం కదా, స్టఫింగ్ చేసేసుకోవాలి. అది చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎడ్జెస్కి పిండిని పట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే. ఇలా చూపించినట్టు అన్ని కజ్జికాయలని చేసేసుకోవాలి. కజ్జికాయలు చేసేసుకున్నాక పైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవడమే. అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలి. అన్ని ఫ్రై చేసేసుకున్నాం కదా, ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేయాలి. ఒక 10 మినిట్స్ పక్కకి పెట్టుకుంటే అయిపోతుంది. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి కదా.
నాకైతే తెగ నచ్చేసాయి. తినేసా. ట్రై చేసి చూడండి. మీకు ఏడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ వాచింగ్. వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.